మన గురించి మన సమాజం గురించి పెద్దలు చెప్పిన మాట అక్షరాల నిజం. జనాలు పిచ్చోళ్ళు, 2 రోజులు అయ్యాక అంతా మర్చిపోతారు. సరిగ్గా ఇదే నమ్మకంతో కోట్లు ముంచేసిన కేటుగాళ్ళు లండన్ ఏసీ రూముల్లో ఎంజాయ్ చేస్తుంటే ఇక్కడ పోలీసులు సైలెంట్ అయిపోయారు. జనాలు కూడా ఆ ముచ్చట మర్చిపోయారు. అవును, ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన నందూస్ వరల్డ్ ఘరానా మోసం జరిగి 2 నెలలు కావస్తుంది. కోట్లాది రూపాయలు పోగొట్టుకొని బాధితులు రోడ్డున పడితే కేసు ఏమైంది? నిందితులు ఎక్కడున్నారు? అసలు ఈ కేసులో ఏపీ పోలీసులు ఏం చేస్తున్నారు? 2 రోజులు హడావుడి చేసి చేతులు దులిపేసుకున్నారా? ఈరోజు మన స్పెషల్ వీడియోలో నందూస్ వరల్డ్ కేసు వెనుక జరుగుతున్న అసలు గుట్టు గురించి డిస్కస్ చేద్దాం. నందూస్ వరల్డ్ మోసం కేసు వెలుగులోకి రాగానే రాష్ట్రం మొత్తం షేక్ అయిపోయింది. బాధితులు రోడ్లపైకి వచ్చారు. దీంతో పోలీసులు కూడా యాక్షన్లోకి దిగారు. మీడియాలోనూ హడావుడి జరిగింది. ఆ తర్వాత అంతా సైలెంట్. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత నిందితుల పేరెంట్స్ను అరెస్టు చేశారంటూ ఓ 2 రోజులు హడావుడి చేశారు. ప్రెస్ మీట్లు పెట్టారు, అరెస్టు గ్రాఫులు చూపించారు. కట్ చేస్తే ఆ తర్వాత కూడా అంతా సైలెంట్. ఆ అరెస్ట్ల తర్వాత కేసులో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. అసలు నిందితుల నుంచి ఏమైనా సమాచారం రాబట్టారా? పోయిన డబ్బును రికవరీ చేసే ప్రాసెస్ ఎక్కడి వరకు వచ్చింది అంటే సమాధానం శూన్యం. కేవలం జనాల ఆగ్రహాన్ని చలార్చడానికే అరెస్ట్ డ్రామా ఆడారా అనే అనుమానాలు ఇప్పుడు బలపడుతున్నాయి. ఇక్కడ నమ్మి డబ్బులు పెట్టిన మిడిల్ క్లాస్ జనాలు అప్పులు తీర్చలేక పరువు పోయి రేపటి జీవితం ఏంటో తెలియక నరకం చూస్తున్నారు. కానీ కోట్లు నొక్కేసిన ఈ కేసులో ప్రధాన నిందితులు ఎక్కడున్నారు? లండన్లో హ్యాపీగా ఏ కష్టము లేకుండా లగ్జరీ లైఫ్ అనుభవిస్తూ సేఫ్ జోన్లో కూర్చున్నారు. వాళ్లకు తెలుసు ఇండియాలో చట్టాలు, సిస్టమ్ ఎలా ఉంటాయో. కొన్ని రోజులు గోల జరుగుతుంది. ఆ తర్వాత మీడియా వేరే వార్తల్లో బిజీ అయిపోతుంది. జనాలు కూడా లైట్ తీసుకుంటారు. అంతా నార్మల్ అయిపోతుందని వాళ్ళు ముందే ప్లాన్ వేసుకున్నారు. అందుకే అంత ధీమాగా లండన్లో దాక్కొని ఇక్కడి సిస్టమ్ను చూసి నవ్వుకుంటున్నారు. ఇక్కడ $1 మిలియన్ ప్రశ్న ఏంటంటే అసలు ఏపీ పోలీసులు ఏం చేస్తున్నారు? టెక్నాలజీ ఇంతగా పెరిగిన కాలంలో ఇంటర్పోల్ సహాయంతో లుకౌట్ నోటీసులు జారీ చేయడం, రెడ్ కార్నర్ నోటీసులు ఇవ్వడం, బ్రిటన్ ప్రభుత్వంతో మాట్లాడి నిందితుల్ని డిపోర్ట్ చేయడం పోలీసులకు పెద్ద పని కాదు. కానీ 2 నెలలు గడుస్తున్నా నిందితుల్ని వెనక్కి తీసుకురావడానికి ఎలాంటి బలమైన అడుగులు పడలేదు. ఈ సైలెన్స్ వెనుక ఉన్న మర్మం ఏంటి? నిందితులకు ఎవరైనా పొలిటికల్ సపోర్ట్ ఉందా? లేక కేసును నీరుగార్చడానికి తెర వెనుక ఏమైనా సెటిల్మెంట్లు జరుగుతున్నాయా? బాధితుల పక్షాన నిలబడాల్సిన పోలీసులు ఎందుకు ఇంత నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు? నిజానికి నేరగాళ్లకు ఉన్న అతిపెద్ద ధైర్యం మన మతిమరుపు. ఈ రోజు నందూస్ వరల్డ్ అంటారు, రేపు ఇంకో కేసు వస్తుంది, దాంట్లోకి షిఫ్ట్ అయిపోతారు. ఇలాంటి పెద్ద స్కామ్లు జరిగినప్పుడు సోషల్ మీడియాలో వారం రోజులు ట్రెండ్ చేయడం, ఆ తర్వాత సైలెంట్ అయిపోవడం మనకు అలవాటైపోయింది. మనం ఎప్పుడైతే ప్రశ్నించడం ఆపేస్తామో అప్పుడే నిందితులకు బలం పెరుగుతుంది. ఈ కేసులో కూడా అదే జరుగుతుంది. జనాలు మర్చిపోతున్నారు కాబట్టే అటు పోలీసులు ఇటు నిందితులు కూడా ఏమీ తెలియనట్లు సైలెంట్ అయిపోయారు. ఫ్రెండ్స్, నందూస్ వరల్డ్ కేసులో న్యాయం జరగాలంటే, బాధితులకు వాళ్ళ డబ్బులు తిరిగి రావాలంటే మనం ఈ విషయాన్ని మర్చిపోకూడదు. ప్రభుత్వంపై, పోలీస్ శాఖపై ఒత్తిడి తీసుకురావాలి. లండన్లో ఉన్న నిందితుల్ని ఇక్కడికి తీసుకొచ్చి జైల్లో పెట్టేంత వరకు ఈ టాపిక్ లైవ్లోనే ఉండాలి. ఈ వీడియోను మ్యాక్సిమం షేర్ చేయండి. బాధితుల గొంతుకగా నిలబడండి. సిస్టమ్ను నిద్ర లేపడానికి మీ వంతు ప్రయత్నం చేయండి.